సోమరి మిడత. ప్రకృతి తన చుట్టూ రంగురంగుల పువ్వులతో పచ్చగా అందంగా ఉండే కాలమే చలికాలం. ఆ మంచి వాతావరణంలో పక్షులు, జంతువులకు తినడానికి బోలెడు ఆహారం దొరికేది. ఒకరోజు చెట్ల ఆకుల్లో కూర్చుని ఉన్న మిడత ఒక పాటను శ్రావ్యంగా పాడుతూ ఉన్నది. కొన్ని చీమలు ఎంతో కష్టపడి ఆహారాన్ని మోసుకెళ్ళి నిల్వ చేసుకోవడం గమనించింది. వాటిని తమాషా పట్టించాలని ఓ చీమను ఆపి ఈ విధంగా ప్రశ్నించింది. ఏమిటి హడావిడి? మీరంతా ఎందుకు కష్టపడుతున్నారు? ఈ చలికాలాన్ని సంతోషంగా గడపలేరా? దొరికింది తిని హాయిగా ఉండక మీకెందుకీ ప్రయాస అంటూ ప్రశ్నలు సంధించింది. చీమ మిడతతో ఇలా అంది. ఈ చలికాలంలో మంచు కురిశాక మాకు ఎలాంటి ఆహారం లభించదు. అందుకని ముందుగానే ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నాము. తర్వాత ఇబ్బంది ఉండదు కదా అనగానే మిడత, ఏమిటి మీ పిచ్చి పనులు? ముందు రోజుల గురించి ఇప్పుడు ఆహారం సమకూర్చుకుంటున్నారా అని వ్యంగ్యంగా గేలి చేసింది. అయినా చీమ మౌనంగా వెళ్ళిపోయింది. చలికాలం సగం రోజులు గడిచిపోయాయి. చెట్ల ఆకులు రాలసాగాయి. మంచు కురవడం ప్రారంభమైంది. కీటకాలు, పురుగులు భూమి లోపలి తమ ఇళ్లకు చేరుకోసాగాయి. పక్షులు దక్షిణ దిశగా ఎగిరిపోయాయి. జంతువులు తమకు అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళిపోయాయి. మిడతకు ఏ విధమైన ఆహారం లభించలేదు. చలికి క్రిములు, కీటకాలు కూడా బయటికి రావడం లేదు. ఆకలితో ఆహారం అడగడానికి చీమ ఇంటికి వెళ్ళింది. బద్ధకస్తురాలైన మిడతను చూసిన చీమకు కోపం వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. తగిన ఆహారం మా వద్ద ఉంది. గతంలో కష్టపడి చేసిన పనికి ప్రతిఫలంగా ఆహారం నిల్వ ఉంది. ఈరోజు మాకు ఉపయోగపడుతోంది. నీవు పాటలు పాడుతూ చాలా సోమరిగా, బాధ్యతారహితంగా గడిపావు కదా. ఇప్పుడు ఎందుకు పాటలు పాడటం లేదు? వెళ్ళిపో. నీలాంటి వాళ్ళతో మాట్లాడి కాలాన్ని వృధా చేసుకోలేము. వెళ్ళిపోమ్మని గద్దించింది చీమ. ఈ కథలో నీతి, నేడు చేసే పొదుపు రేపటి భవిష్యత్తుకు మేలుకొలుపు. తెలివైన కొంగ. ఒక అడవిలో నక్క, కొంగ స్నేహితులు. ఒకరోజు జిత్తులవారి నక్క తన తెలివితేటల్ని కొంగపై ప్రదర్శించాలనుకుంది. మర్నాడు పగటి భోజనానికై కొంగను తన ఇంటికి ఆహ్వానించింది. చక్కని రుచికరమైన చికెన్ పులుసును వండింది. ఈ పులుసును వెడల్పైన 2 పాత్రల్లో వడ్డించింది. పులుసు గుమగుమలాడుతుంది. నక్క తన పాత్రలోని పులుసునంతా ఎంచక్కా తాగివేసింది. కానీ కొంగ తన పొడవైన ముక్కుతో వెడల్పైన పాత్రలోని పులుసును రుచి కూడా చూడలేకపోయింది. కడుపులో ఆకలితో ఉస్సూరుమంటూ కొంగ నక్క ఆడిన నాటకాన్ని గ్రహించి ఎంతో అవమానంగా భావించి తగిన గుణపాఠం నేర్పాలనుకుని నక్కను తన ఇంటికి భోజనానికై ఆహ్వానించింది కొంగ. నక్క ఎంతో ఆనందపడి కొంగ ఇంట్లో రుచికరమైన వంటకాల గురించి ఆలోచిస్తూ లొట్టలు వేస్తూ బయలుదేరింది. కొంగ ఇంటి సమీపంలోకి రాగానే గుమగుమలాడే చేపల పులుసు వాసనను పసిగట్టింది. కొంగ 2 పొడవైన కూజా లాంటి పాత్రల్లో చేపల పులుసును వడ్డించింది. తన పొడవైన ముక్కుతో కూజాలోని చేపల పులుసును గటగటా తాగివేసింది. నక్క మాత్రం నోటిని కూజాలోకి ఏమాత్రం దూర్చలేక గుమగుమలాడే ఆ చేపల పులుసు వాసనను చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. కొంగను తన ఇంటికి పిలిచి నవ్వుల పాలు చేయడం తప్పని తెలుసుకుంది నక్క. ఈ కథలోని నీతి, తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు. ఎన్నైనా ఉపన్యాసాలు చెప్పవచ్చు గాని మనస్సును స్వాధీనపరచుకోవడం కష్టం. ఎదుటి వాళ్ళకి ఎన్ని విషయాలైనా తెలపవచ్చుగా.